ఏమ్మాయి చేసావే పార్ట్ 59. కన్నీళ్లతో మసకబారిన అదితి కళ్ళకు ప్రేమ రూపం సరిగ్గా కనిపించకపోవడంతో కన్నీళ్లను తుడుచుకొని నిద్రలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమ కళ్ళను చూడగానే అదితి మనసు బాధతో విలవిలలాడింది. అప్రయత్నంగా అతని చేయి ప్రేమ కన్నీరు తుడవడంతో నిద్రలో కూడా అదితి స్పర్శ గుర్తుపట్టిన ప్రేమ మొహం ప్రశాంతంగా మారింది. చాలాసేపు ప్రేమను అలా చూస్తూనే సమయాన్ని కరిగించేశాడు అదిత్. తెల్లవారుతుండగా ఎందుకో సడన్గా ఉలిక్కిపడి ఒక్కసారి మళ్ళీ ఆ తల్లి బిడ్డలను చూసుకొని ఆ రూమ్ స్ట్రైట్గా బయట హాల్లో ఉన్న సోఫాలో సెటిల్ అయ్యి అక్కడి నుండి ప్రేమనే చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకున్న ఆదిత్ మనసు శరీరం బాగా అలసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్న ప్రేమ అలవాటుగానే నిద్ర లేచి ఫ్రెష్ అయి వచ్చి ముద్దుగా నిద్రపోతున్న కూతుర్ని చూసి మురిసిపోతూ ప్రేమగా ఆ బుజ్జిదాన్ని తల నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి సోఫాలో నిద్రపోతున్న అదితి దర్శనం ఇచ్చాడు. అదితిని అక్కడ చూసేసరికి ప్రేమకు ఒక్కసారిగా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ వెంటనే తేరుకొని అదితిని పరిశీలనగా చూసిన ప్రేమకు ఎందుకో అనుమానంగా అనిపించి దగ్గరకు వెళ్ళి చూసేసరికి అదితి కాస్త వణుకుతూ కనిపించడంతో రెండో ఆలోచన లేకుండా కంగారు పడుతూ అతని నుదుటి మీద చేపెట్టి చూసింది. అదితి శరీరం నిప్పులు కొలిమిని తలిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా భయంతో ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో వాటర్ ఒక క్లాత్ తెచ్చి అదిత్ బాడీ అంతా వెట్ క్లాత్ పెట్టడం మొదలుపెట్టింది. అంత జ్వరంగా ఉండడం వల్ల అసలు అదిత్ సోయలో లేడని చెప్పాలి. ప్రేమ అలా అరగంట పైనే వెట్ క్లాత్ పెట్టినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో కంగారు పడుతూ వెళ్ళి వైభవ్ని నిద్రలేపి విషయం చెప్పి వెంటనే డాక్టర్కు కాల్ చేయమని చెప్పి తిరిగి అదిత్ దగ్గరకు వెళ్ళిపోయింది కంగారుగా. అన్న పరిస్థితి విన్న వైభవ్కు ఒక్కసారిగా నిద్రమత్తు వదలడంతో ముందు డాక్టర్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పి తను కింద హాల్లోకి వెళ్ళేసరికి స్పృహలో లేని అదిత్కి ప్రేమ టెంపరేచర్ చెక్ చేస్తూ కనిపించింది. తన అన్నను అక్కడ అలా సోఫాలో చూసిన వైభవ్కి అసలు అతను అక్కడ ఎందుకు పడుకున్నాడో అర్థం కాక ఆలోచిస్తూనే ప్రేమ పిలవడంతో తేరుకొని ఇద్దరూ కలిసి అదిత్ని జాగ్రత్తగా తీసుకెళ్లి తులసి గారి రూమ్లో అన్వి పక్కన కాస్త దూరంగా పడుకోబెట్టారు. కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏం లేదమ్మా, ఎందుకో బాగా స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నాడు, అందులోనూ రాత్రంతా సరిగ్గా నిద్రపోయినట్లు కూడా లేడు, అందుకే ఇంత సడన్గా ఇంత జ్వరం, అంతే, టెన్షన్ పడకు అని చెప్పి అదిత్కి 2 ఇంజెక్షన్స్ చేసి కాసేపటికి జ్వరం తగ్గి స్పృహలోకి వస్తాడు. లేచాక పాలు బ్రెడ్ పెట్టండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన్ని పంపించి వచ్చిన వైభవ్ తన అన్నకి వెట్ క్లాత్ పెడుతూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్న తన వదినను చూసి మెల్లగా ఆమె చేపట్టుకొని అన్నయ్యకి ఏం కాదు వదిన, టెన్షన్ పడకు, జ్వరమే కదా, తొందరగా తగ్గిపోతుంది అని చెప్పి వైభవ్ నిద్రలో కదులుతున్న తన అన్న కాళ్ళు చేతిలో పట్టడం మొదలుపెట్టాడు మెల్లగా. ఒక గంట తర్వాత అన్వి కదులుతూ ఉండడం గమనించిన ప్రేమ ఆ బుజ్జిదాన్ని తన ఒడిలోకి తీసుకొని తల నిమురుతూ ఉండేసరికి నెమ్మదిగా నిద్ర లేచింది అన్వి. నిద్ర లేస్తూనే నిద్ర కళ్ళతో తన తల్లి బాబాయ్ తన తండ్రికి చేస్తున్న సేవలు చూస్తూ డాడీకి ఏమైందమ్మా, డాడీ ఎందుకు ఇంతసేపు నిద్రపోతున్నాడు అంటూ అదితి మీదకు ఎక్కబోతున్న అన్విని దగ్గరకు తీసుకుని డాడీకి అబ్బు చేసింది బంగారం, నిద్రపోతున్నారు కదా, ఫీవర్ తగ్గగానే నిద్ర లేస్తారు, డిస్టర్బ్ చేయకుమా అనడంతో ఆ బుజ్జిది దిగులుగా అంటే మనం ఈరోజు స్కూల్లో ఫంక్షన్కి వెళ్ళట్లేదా అమ్మా అని అడిగింది. కూతురు అంత బెంగగా బాధగా అలా అడిగేసరికి ప్రేమకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. వైభవ్ ఎలాగో అన్వి మైండ్ డైవర్ట్ చేసి మాటల్లో పెట్టడంతో ప్రేమ నిన్న స్కూల్లో యానివర్సరీ గురించి కూతురు తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ అదితి టెంపరేచర్ చెక్ చేసేసరికి కాస్త నార్మల్కి రావడంతో సంతోషపడుతూ వెట్ క్లాత్ మార్చింది. మరి కాసేపటికి నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన అదిత్కి తన చుట్టూ చేరి తన వైపే కంగారుగా చూస్తున్న భార్య తమ్ముడు అయోమయంగా చూస్తున్న బిడ్డను చూసి రెప్పలు ఆడిస్తూ నీరసంతో మాట్లాడే ఓపిక లేక చూస్తున్న అదిత్ని వైభవ్ జాగ్రత్తగా లేపి బెడ్ రెస్ట్కి ఆడిచ్చి కూర్చోపెట్టి ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అంటూ చేపట్టుకున్నాడు. అదితి కళ్ళు తెరిచిన వెంటనే అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిన ప్రేమ వేడి పాలు బ్రెడ్తో తమ్ముడి ప్రశ్నకు విపరీతమైన బాడీ పెయిన్స్ని లెక్క చేయగా ఆ రూమ్ డోర్ వైపే ప్రేమ కోసం చూస్తున్న అదిత్ ముందు ప్రత్యక్షమైంది. ఎందుకో అదిత్ మనసు అతను ప్రేమ విషయంలో చూపిన మూర్ఖత్వానికి ఆమెను ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంది. అలా అని ఆమె నుండి చూపు తిప్పుకోలేక సతమతం అవుతూ తన చూపుని ఆమె కాళ్ళకు అప్పగించి
అలానే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్. ఇంతలో ప్రేమ వచ్చి పదండి బ్రష్ చేసుకుందరు అని వైభవ్ సాయంతో నీరసంగా ఉన్న ఆదిత్ని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి ఒక తల్లిలా తనే ఆదిత్కి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసి నీట్గా ఫేస్ క్లీన్ చేసి రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి అతని పక్కనే కూర్చొని సైలెంట్గా అతని నోట్లో పాలల్లో ముంచిన బ్రెడ్ ముక్కలు అందించింది ప్రేమ. తను ఆమె విషయంలో అంత తప్పుగా ప్రవర్తించినా అవేమీ ఆమె మనసులో పెట్టుకోకుండా తనకి అలా సేవలు చేస్తుంటే ఒకవైపు సంతోషంగా అనిపిస్తున్నా మరోవైపు గిల్టీ ఫీలింగ్తో ఆమెను చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు ఆదిత్. అందుకే మాట్లాడకుండా ఆమె పెట్టింది తినేసి సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. దాంతో ప్రేమ కూడా బ్రేక్ఫాస్ట్కి అప్పటికే లేట్ అయిపోవడంతో వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఆ పని స్టార్ట్ చేసింది. ఇటు రూమ్లో నుండి ప్రేమ అలా వెళ్ళగానే వైభవ్ తన అన్నతో ఉదయం నుండి జరిగిందంతా చెప్పేసరికి ఆదిత్కి చాలా బాధగా అనిపించింది. 3 రోజుల నుండి అసలు ఆమె తిందో లేదో, ఎలా ఉందో, అసలు ఎలా ఎక్కడ పడుకుంటుందో కూడా తనకి పట్టనట్టే ప్రవర్తించాడు. అలాంటిది ఆమె మాత్రం అవన్నీ పక్కన పెట్టి తన విషయంలో ఇంత కేర్ తీసుకుంది అని తెలిసేసరికి అది ఆమె మనసు గొప్పతనమో లేక ఆమె తన మీద పెంచుకున్న ప్రేమ గొప్పతనమో తెలియలేదు. కానీ ఆమె మనసు ఎంత సున్నితమో అంత గొప్పది కూడా అని అర్థమైంది ఆదిత్కి. తమ్ముడు చెప్పే మాటలు వింటూనే కూతురి తన వైపు దీనంగా చూడడం గమనించిన ఆదిత్ వాట్ హ్యాపెన్ బేబీ అంటూ కూతురి దగ్గరకు తీసుకున్నాడు ఆదిత్. దాంతో బుజ్జిది బెంగగా నీకు అబ్బు చేసింది అని అమ్మ చెప్పింది. మరి ఇప్పుడు నీకు అబ్బు తగ్గిందా? మనం ఈరోజు మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి వెళ్తామా డాడీ అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆదిత్ ఓ అవును కదా, ఈరోజు మీ స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అనేసరికి అన్వి దిగులుగా అవును డాడీ, ఈసారి నేను, నువ్వు, అమ్మ, బాబా అందరం కలిసి స్కూల్ ఫంక్షన్కి వస్తామని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. మనం వెళ్తాం కదా అని అడిగేసరికి ఆదిత్కి ఆ చిట్టి మనసులో ఉన్న బాధ ఏంటో అర్థమై కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెలకు హత్తుకొని తప్పకుండా వెళ్దాం బేబీ, నువ్వు, నేను, అమ్మ, బాబా అందరం కలిసే వెళ్దాం సరేనా అనేసరికి ఆ బుజ్జిది సంబరపడుతూ తండ్రికి లెక్కలేనన్ని చిట్టి ముద్దులు గిఫ్ట్గా ఇచ్చేసి ఎగురుకుంటూ కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి పరుగు పెట్టింది. కూతురి సంతోషం చూసి ఆదిత్య మనసు కాస్త తేలికపడడంతో ప్రేమ విషయంలో మాత్రం తను చేసిన పాపానికి కుమిలిపోతూ ఆమె నుండి క్షమాపణ ఎలా కోరాలో, మళ్ళీ ఆమె కళ్ళల్లో తన మీద అంతే ప్రేమను ఎలా చవి చూడాలో అర్థం కాక ఎటూ తేల్చుకోలేక బాధపడుతూ ఉండగా తన పిఏ నుండి ఒక అడ్రస్ మెసేజ్ వచ్చింది. దాంతో విషయం అర్థమైన ఆదిత్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వెంటనే ఓపిక లేకపోయినా కష్టంగా లేచి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి వైభవ్ టిఫిన్ తింటూ ప్రేమ కూతురికి టిఫిన్ తినిపిస్తూ కనిపించారు. నాకు చిన్న పనుంది, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, ఈలోపు మీరు రెడీ అయి ఉండండి అని వాళ్ళకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చాలా ఆవేశంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆదిత్ కార్ స్టార్ట్ చేసిన ఆదిత్ నేరుగా తనకి మెసేజ్ చేసి వచ్చిన అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు. సహానా ఇంట్లో మైకిల్ భోజనం తినిపించి వెళ్ళగానే తనని ఎప్పుడూ ప్రేమగా బాధ్యతగా చూసుకునే మైకిల్ గురించే ఆలోచిస్తూ నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి మిక్కీ, నా పగ తీరగానే మనల్ని ఎవరూ టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు. అప్పుడు నీకు ఈ బలవంతపు బంధం నుండి విముక్తి కలిగించి నిన్ను ఇష్టపడి ప్రేమించే అమ్మాయితో నీ పెళ్లి చేస్తాను అనుకుంటూ తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడే బెడ్ మీద పడేసి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ కళ్ళు మూసుకుంది సహానా. ఆమె ఊహించిన విధంగానే ఎప్పటిలా మైకిల్ ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ప్రేమగా తలని మిరి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నాకు తెలియకుండా నువ్వేదో ప్లాన్ చేసావని అర్థమవుతుంది సహానా, కానీ ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేసినా నేను కూడా నిన్ను ఆ తప్పులకు పడే శిక్షల నుండి కాపాడాలనేమో, అయినా ఇంత జరిగినా ఎందుకు నీలో ఇంకా మార్పు రావడం లేదు, ఎందుకు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధపడుతూ చాలాసేపు అక్కడ అలానే కూర్చుండిపోయాడు మైకిల్. కాసేపటికి లేచి నిద్రలో ఉన్నట్టు నటిస్తున్న సహానాకి నిండుగా బ్లాంకెట్ కప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి చాలాసేపటి నుండి ఆ రూమ్ డోర్ దగ్గరే నిలబడి నిద్రలో ఉన్న కూతురితో అల్లుడు మాట్లాడుతున్న మాటలు విని బాధపడుతూ ఉన్న జగదీష్ గారు తనని చూసి అక్కడే ఆగిపోయిన మైకిల్ని చూస్తూ నీ మనసులో ఈ మంచితనం ముందే మేల్కొని ఉండుంటే నా కూతురిలో మార్పు ఎప్పుడో తీసుకొచ్చి ఉండేవాడువేమో,
కానీ ఇప్పుడు ఆలస్యం ఏం లేదు. మైకిల్, నీ ప్రేమతో నా కూతురి మనసు మార్చి తన మనసుని గెలుచుకో. అప్పుడు ఆటోమేటిక్గా ఆదిత్యనే కాదు, అతని మీదున్న పిచ్చిని కూడా వదిలేస్తుంది నా కూతురు అంటూ మైకిల్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగి, ఈసారి ఆదిత్య కుటుంబం జోలికి కానీ అతని భార్య జోలికి కానీ వెళ్తే నిశ్చయం మాత్రమే కాదు, మీ విషయం తెలిస్తే ఆదిత్య కూడా మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వైపే బాధగా చూస్తూ పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడు మైకిల్. అర్ధరాత్రి అవుతుండగా నెమ్మదిగా తన రూమ్లో నుండి బయటకు వచ్చిన సహానా, జగదీష్ గారు నిద్రపోతున్నారు అని కన్ఫర్మ్ చేసుకుని మైకిల్ రూమ్లోకి వెళ్ళి నిద్రలో ఉన్న అతని మోమును చూస్తూ, నీ ప్రేమ చాలా గొప్పది మిక్కీ, కానీ అది అందుకునే అర్హత నాకు లేదు. పైగా నా మనసులో నీ స్థానం ఎప్పటికీ ఒక ఫ్రెండ్దే, కానీ అంతకు మించి నీ గురించి నేను ఆలోచించలేను అనుకుని మొదటిసారి అభిమానంగా అతని నుదుటిపై చిన్న ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ మిక్కీ, నీకు చెప్పకుండా బయటకు వెళ్తున్నాను. ఈసారి తప్పకుండా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను. ఈ దెబ్బతో ఆది జీవితం నుండి ఆ 2 పీడలు వదిలిపోతాయి. నన్ను యాక్సెప్ట్ చేయలేని ఆది ఎప్పటికీ ఒంటరిగానే ఉండాలి అని రాక్షసంగా కోరుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వైపు వెనక వైపు ఉన్న డోర్ నుండి బయటకు పడి లేడర్ సాయంతో గోడ దూకి ఇంటి బయట మారు వేషంలో ఉన్న నిశ్చయ మనుషులకు కూడా తెలియకుండా అక్కడ నుండి చాలా తెలివిగా తప్పించుకుంది సహానా. ఉదయాన్నే నిద్రలేచిన మైకిల్ అలవాటుగా సహానా రూమ్లోకి వెళ్ళేసరికి ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఇల్లంతా వెతికాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వెంటనే తిరిగి మళ్ళీ ఆమె రూమ్లోకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తున్న ఆమె మొబైల్ ఆన్ చేసి చూశాడు. అందులో తను ఊహించినట్టుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోవడంతో ఎందుకో ల్యాప్టాప్ చెక్ చేస్తే బెటర్ అనిపించి ల్యాప్టాప్ చెక్ చేస్తున్న మైకిల్కి సహానా ఆ ఫేక్ మెయిల్ లాగౌట్ చేయడం మర్చిపోవడంతో ఆమె మెయిల్స్ అన్నీ అతని కంటపడ్డాయి. ఆ మెయిల్స్ అన్నీ చదివిన మైకిల్కి కంగారుతో పాటు భయం మొదలైంది. ఆ మరుక్షణమే ఇంటి నుండి కారులో స్టార్ట్ అయ్యాడు. ఇవేమీ తెలియని జగదీష్ గారు మాత్రం యథావిధిగా ఆయన అలవాటు ప్రకారం ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళిపోయారు. బృందావనం, నాకు చిన్న పనుంది, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, ఈలోపు మీరు రెడీ అయ్యి ఉండండి అని వాళ్ళకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చాలా ఆవేశంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య. కార్ స్టార్ట్ చేసిన ఆదిత్య నేరుగా తనకి మెసేజ్ వచ్చిన అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు. అనుమానంగానే అడ్రస్కి చేరుకున్న ఆదిత్యకి ఆ ఇల్లు చూడగానే మేటర్ క్లియర్గా అర్థమైపోయింది. అంతే క్షణాల్లో 10 పెరిగిన కోపంతో సహానా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అక్కడ సహానా తన కంట పడితే చంపడానికి కూడా వెనకాడనంత కోపంగా సహానా ఇంటికి చేరుకున్న ఆదిత్య ఆవేశంగా సహానా అని ఆ ఇంటి టాప్ లేచిపోయేంత గట్టిగా అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అప్పటికే ఇంట్లో వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవడంతో ఆదిత్య అరుపులకు ఇంట్లో పని వాళ్ళు బయటకు వచ్చి ఇంట్లో ఎవరూ లేరన్న విషయం చెప్పడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆవేశంగా బయటకు వచ్చి కార్ బ్యానెట్ మీద పిడికిలు బిగించి బలంగా గుద్దాడు. ఎంతకీ తన ఆవేశం తగ్గకపోవడంతో కోపంలో మరో చేతిలో ఉన్న మొబైల్ విసిరబోతుండగా తమ్ముడు నుండి కాల్ రావడంతో కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని కాల్ కట్ చేసి వస్తున్నాను అని మెసేజ్ చేసి అక్కడి నుండి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆదిత్య అక్కడికి రావడం దగ్గర నుండి అంతా గమనిస్తూనే ఉన్న నిశ్చయ మనసులకు సహానా ఇంట్లో లేదన్న విషయం అర్థం కాగానే వెంటనే నిశ్చయ్కి కాల్ చేసి విషయం పాస్ చేసి ఆమెను వెతికే పనిలో బిజీ అయ్యారు. విజయవాడ అవుట్స్కట్స్ నిశ్చయ్ గెస్ట్ హౌస్. పొంచి ఉన్న ప్రమాదం తెలియక మంచి నిద్రలో ఉన్న నిశ్చయ్ ఉదయాన్నే మొబైల్ రింగ్ అవ్వడంతో నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి చూసేసరికి ఆ కాల్ సహానా దగ్గర ఉన్న తన మనుషుల నుండి కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి విషయం తెలుసుకున్న నిశ్చయ్ మొబైల్లోనే వాళ్లకు కాఫీ పెట్టి వీలైనంత తొందరగా సహానా ఎక్కడుందో తెలుసుకోమని చెప్పి కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి ఒక పని అప్పగించి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి రెడీ అయ్యి అతని పిఏని డైరెక్ట్గా అన్వి స్కూల్కి స్టార్ట్ అయ్యాడు. బృందావనం, ప్రేమ, అన్వి, వైభవులు రెడీ అయ్యి ఆదిత్ కోసం వెయిట్ చేస్తూ ముగ్గురు హాల్లో కూర్చొని ఉండగా ఇంట్లోకి వచ్చాడు ఆదిత్. వస్తూనే నీరసంగా సోఫాలో వాలిపోయిన భర్తను చూసి వెంటనే జ్యూస్ తీసుకొని వచ్చి అతని చేతికి అందించింది ప్రేమ. ఉదయం కడుపులో బ్రెడ్, పాలు సహానా వల్ల అసహనం నశించి ఎప్పుడో అరిగిపోవడమే కాదు, జ్వరం కారణంగా కలిగే నీరసం వల్ల కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటూనే సరికి కాదు కూడదు అనకుండానే వెంటనే ఆ గ్లాస్ ఖాళీ చేసేశాడు ఆదిత్. కొద్ది క్షణాలకు తేరుకున్న ఆదిత్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడంతో నలుగురు కలిసి అన్వి స్కూల్కి స్టార్ట్ అయ్యారు. ఆదిత్ ఎప్పట్లానే మౌనంగా ఉన్న అతని మొహంలో
స్పష్టంగా కనిపిస్తున్న అసహనానికి కారణం ఏంటో, పైగా అంత నీరసంగా ఉన్న మనిషి అంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక అతని వైపే చూస్తూ ఉన్నారు డ్రైవ్ చేస్తున్న వైభవ్. వెనుక సీట్లో కూర్చొని కూతురు చెప్పే ముచ్చట్లు వింటున్న ప్రేమ. అదితి మాత్రం ఈ స్కూల్ ఫంక్షన్ పూర్తి కాగానే సహానా సంగతి చూడాలి అని గట్టిగా నిర్ణయించుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కాసేపటి స్కూల్కి చేరుకోగానే వైభవ్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళడంతో పార్కింగ్ ఏరియాలోకి మరోవైపు నిలబడి అతని కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రేమ, అన్వి, అదితులు. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి కూతురిని ఎత్తుకొని ఆ బుజ్జిది దూరం నుండి కనిపిస్తున్న ఫంక్షన్ జరుగుతున్న దగ్గర హడావిడి చూపిస్తూ చెబుతున్న కబుర్లు శ్రద్ధగా వింటున్న ప్రేమను ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆదిత్. అది ఊహించని ప్రేమ షాక్లో బిగుసుకుపోయిన క్షణాల్లోనే తేరుకుంది, కానీ ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. తన చుట్టూ క్షణక్షణానికి బిగుసుకుంటున్న భర్త చేతుల స్పర్శకు ఎలాంటి చలనం లేని శిలలానే ఉండిపోయింది ప్రేమ. ఇద్దరికి ఒక సైడ్కి ఉన్న అన్వి మాత్రం తండ్రి చేసిన పనికి సంబరపడిపోతూ వాళ్ళిద్దరి చుట్టూ చేతులు బిగించి ఆ ఇద్దరిని ఇంకాస్త దగ్గర చేసింది. బిడియంతోనూ సిగ్గుతోనూ తన స్పర్శకు ఏదో ఒక విధంగా రియాక్ట్ అయ్యే ప్రేమ ఇప్పుడు శిలలా సబ్దుగా ఉండేసరికి ఒక్కసారిగా మనసు కలక్కుమంది అదితికి. నిన్నటి వరకు తను ఆమె విషయంలో ప్రవర్తించిన తీరు ఆమె మనసుని ఇంకెంత కృంగితీసి ఉంటుందో అని బాధపడుతూ కష్టంగా ఆమెకు దూరంగా జరిగి తమిద్దరిని ఇంకాస్త దగ్గర చేసిన కూతురి నుదుటిన ముద్దాడి ప్రేమ కళ్ళల్లోకి చూశాడు. ప్రేమ తూట్లు పడిన మనసు అదిత చర్యకు కొంచెం కూడా చలించకపోగా రాయిలా మారడంతో మౌనంగా ఉండిపోయింది. జరిగేది తనకి సంబంధం లేనట్టు ఆమెను అలా చూస్తున్న అదిత మనసు బాధగా మూలిగింది. ఇంతలో వైభవ్ రావడంతో నలుగురు కలిసి గ్రౌండ్లో జరుగుతున్న ఫంక్షన్ దగ్గరకు నడిచి